జనగామ జిల్లా కేంద్రంలో మేఘన ఆసుపత్రి నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఆదివారం రాత్రి ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సు వైద్య చికిత్స అందించింది. గర్భిణికి సీరియస్ కావడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం వరంగల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. శిశువు మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని రోగి బంధువులు ఆందోళనకు దిగారు. గోబ్రాజ్పల్లి గ్రామం. నేను ఇక్కడ మా భార్య డెలివరీ గురించి ప్రతి నెలని ఇక్కడనే మేఘన హాస్పిటల్లో చూపిస్తున్నాను. అయితే ఆదివారం రోజు సాయంత్రం 7:30-8 ప్రాంతంలో మేము ఇక్కడికి వచ్చాము. ఆమె కొంచెం పెయిన్ వస్తుందంటే వచ్చినాము. వచ్చిన తర్వాత ఇక్కడ మేడం వాళ్ళు లేరు, హాస్పిటల్ మేడం వాళ్ళు లేకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కింద పనిచేసే కాంపౌండర్స్ మేము మేడంకు ఫోన్ చేసినాం. ఈ గ్లూకోజులు ఎక్కి ఇస్తాం మేము, ఆ మేడం చెప్పిందని చెప్పారు. 1 ఇచ్చారు, 2 ఇచ్చారు, 3 ఇచ్చారు గ్లూకోజులు. ఇచ్చిన తర్వాత వాళ్ళు